విజయవాడలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ధనంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనంజయ్, మంత్రివర్గంలో ఏ అంశాలపై చర్చిస్తున్నారు? గత క్రితం నుంచి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది శర్మ. అయితే కీలకంగా జన్మభూమి మా ఊరు జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమ్మిళిత అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతోటి ఈ ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల వద్దకు చేరేలా, అలాగే వారి సమస్యలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా తెలుసుకునేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ అంశాన్ని ప్రధానంగా కీలకంగా తీసుకున్నటువంటి రాష్ట్ర కేబినెట్ ఈ అంశాన్ని ప్రధానంగా చర్చిస్తుంది. ప్రధాన అజెండాగా ప్రత్యేకించి ఈ మధ్యాహ్నం కూడా రాష్ట్ర మంత్రులు అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులతో కూడా ఈ ముఖ్యమంత్రి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రధాన అజెండాగా జన్మభూమి మా ఊరిని కార్యక్రమం పైన చర్చిస్తోంది. ఇక ఇతర అంశాలు కూడా ప్రత్యేకంగా చర్చకు రానున్నాయి. ప్రత్యేకించి రాష్ట్ర రాజధాని నిర్మాణం, అలాగే రాజధాని బృహత్తర ప్రణాళిక ముసాయిదా ఇప్పటికే విడుదలైంది. దాదాపు 30 రోజుల్లో దానికి సంబంధించి అభ్యంతరాలు కూడా తెలియజేయాల్సి ఉంది. ఇక ఇప్పటికీ ఆ ప్రాంతంలో రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులకు ఇప్పటికీ ప్లాట్లు కేటాయించలేదు. అయితే దానిపైన కూడా చర్చించాలని చెప్పి కూడా మంత్రివర్గం నిర్ణయించింది. ఈ సమావేశంలో ఆ అంశం కూడా ప్రధానంగా చర్చ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికీ కొంతమంది రైతులు అక్కడ అభ్యంతరాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. జరీబు ప్రాంతంలో అలాగే మామూలు ప్రాంతంలో ఈ భూములు ఇచ్చినటువంటి వారంతా కూడా వాణిజ్య స్థలం వద్దే తమకు ప్లాట్లు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశం పైన ప్రధానంగా మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. ఇక తాత్కాలిక సచివాలయ నిర్మాణం పైన కూడా మంత్రివర్గం చర్చిస్తుంది. ఇక ప్రత్యేకించి ఇతర అంశాలు, రోగ నిర్ధారణ, గ్రామీణ ప్రాంతాలు కానీ ఇలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆసుపత్రుల్లో కూడా రోగ నిర్ధారణ పరీక్షలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ అంశాలపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. జనవరి 3వ వారం నుంచి కూడా ఈ రోగ నిర్ధారణ పరీక్షలు ఉచితంగానే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ జిల్లా ఆసుపత్రుల్లో కానీ నిర్వహించే అవకాశం ఉంది. రక్త పరీక్షల నుంచి ఎక్స్రేల వరకు, ఇతర స్కానింగ్, సిటీ స్కాన్ వరకు కూడా ఈ రోగ నిర్ధారణ పరీక్షల్లో భాగంగా నిర్వహించాలని చెప్పి నిర్ణయించారు. ప్రత్యేకించి వైద్యారోగ్య రంగంలో సంస్కరణలకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి పదే చెప్తూ వస్తున్నారు. ఈ అంశాలపైన కూడా మంత్రివర్గం కీలకంగా చర్చించే అవకాశం ఉంది. ఇక ప్రత్యేకించి విద్యుత్ ఛార్జీల పెంపు అంశంపై కూడా మంత్రివర్గ సమావేశం చర్చిస్తుంది. ధన్యవాదాలు ధనంజయ్.